చేయడం జరిగింది. అదొకటే కాకుండా డిఫెన్స్ రంగంలో కూడా దేశ డిఫెన్స్ గురించి కూడా ఆమె ఆలోచించి ఆ రోజే చర్యలు చేపట్టడం జరిగింది. చాలా మంచి పేరు తెచ్చుకున్నాము. ఎందుకంటే ఉక్కు మహిళ అని చెప్పేసి పేరు తెచ్చుకోవడం జరిగింది. తర్వాత ఎస్టీలకు రిజర్వేషన్, ముఖ్యంగా ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా స్వర్గీయ ఇందిరాగాంధీ గారిది, మన కాంగ్రెస్ ప్రభుత్వందని. ఈరోజు ఎన్నో ఉన్నత పదవుల్లో ఉన్నారు ఎస్టీ సోదరులు. ఎందుకంటే తహసీల్దార్ నుండి పట్టుకొని గెస్టెడ్ హెడ్ మాస్టర్ నుండి పట్టుకొని అడిషనల్ ఎస్పీ లెవెల్ వరకు ఐఏఎస్ ఆఫీసర్ల వరకు కూడా ఈరోజు ఉన్నారనంటే అది కేవలం ఇందిరాగాంధీ చేసిన కృషి అని చెప్పేసి. తర్వాత అడవులలో నివసించే గిరిజన జాతి సోదరులకు అన్ని విధాలా ఆదుకొని భూముల పట్టాలిచ్చి, తర్వాత ఇళ్లు నిర్మాణం చేసి, తర్వాత విద్యుదీకరణ చేసి అన్ని విధాలా ఈరోజు వారిని జనజీవన శ్రమతో కలిసే విధంగా వారి అభ్యున్నతి కూడా, ఎస్సీల అభ్యున్నతి కూడా